నమస్తే, వెల్కమ్ అవర్ ఛానల్. గేమ్ చేంజర్ మూవీ పాటల కోసమే 90 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. దర్శకుడు శంకర్ సినిమా అంటే భారీతనానికి పెట్టింది పేరు. ఇండియాలో మరో డైరెక్టర్ ఆయన స్కేల్లో సినిమాలు చేయలేరు. ఎలాంటి కథ అయినా బడ్జెట్ విషయంలో శంకర్ మాత్రం రాజీ పడరు. ప్రతి ఫ్రేమ్లోనూ ఆ భారీతనం కనిపిస్తుంది. సన్నివేశాల కోసం వేసే భారీ సెట్ల నుంచి పాటల కోసం ప్రత్యేకంగా నిర్మించే సెట్లు, సాంకేతిక నిపుణులు, విఎఫ్ఎక్స్ వర్క్, ఇలా ప్రతిదీ కోట్ల రూపాయల వ్యవహారమే. శంకర్ సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు, విఎఫ్ఎక్స్ పనులు ప్రత్యేకంగా హాంకాంగ్ లాంటి విదేశాల్లో నిర్వహిస్తారు. ఇప్పటికే గేమ్ చేంజర్ లో కొన్ని పాటల సెట్లు చూస్తే మతిపోతుంది. ఈ సినిమాలో మొత్తం 5 పాటలున్నాయి. ఈ పాటల కోసమే సుమారుగా 92 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే ఈ సినిమాలోనే ఇన్ఫ్రారెడ్ కెమెరాతో చిత్రీకరించిన నానా హైరానా పాటలన్నిటిలోకి అత్యంత ఖరీదైన పాట. మేకర్స్ ఈ పాటని న్యూజిలాండ్లోని కొన్ని రోజుల పాటు చిత్రీకరించారు. దీనికి కెమెరా ఖర్చు కూడా భారీగా అయింది. దాదాపుగా 18 కోట్ల పైగా ఈ పాట కోసమే ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. మిగతా పాటలన్నింటినీ కలిపి 70 కోట్ల పైగా వెచ్చించినట్లు సమాచారం. ఈ పాటలన్నీ ప్రేక్షకులను తప్పగా మెప్పిస్తాయన్న నమ్మకంతో చిత్రీనిట్టుంది. ఏ పాటగా పాట ప్రత్యేకత ఉంటుంది ఈ మూవీలో.